మారుతూ ఉన్నాయి. 5 దశాబ్దాల చరిత్ర కలిగినది ఏ విప్లవ విద్యార్థి సంఘానికి లేని చరిత్ర అది కేవలం పీడిఎస్యుకు మాత్రమే ఉంది. పీడిఎస్యు ఆ చరిత్రని నిర్మించగలిగింది. పీడిఎస్యు ఆ త్యాగాల చరిత్రతో నడుస్తూ ఉంది. పీడిఎస్యు పోరాటాలతో మునుముందుకే వెళ్తూ ఉంది. పీడిఎస్యు 4 అక్షరాలు కాదు, 5 దశాబ్దాల చరిత్ర పీడిఎస్యు. పీడిఎస్యు 4 అక్షరాల కోసం నిలబడాల. పీడిఎస్యు ఈ దేశంలో, ఈ సమాజంలో ఒక విద్యార్థి ఏం ఆలోచించాలి, ఎటువైపు నిలబడాలి, ఎటువైపు ఎలా స్పందించాలి అని ఆలోచింపజేసింది పీడిఎస్యు. పీడిఎస్యు ఉద్యమంలో కేవలం హక్కుల కోసం పోరాటం మాత్రమే కాదు, ఈ దేశ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పి నిర్వచనాన్ని కూడా ఇచ్చింది పీడిఎస్యు. పీడిఎస్యు నిర్వచించడమే కాదు, దానికోసం పోరాటం చెయ్యాలని కూడా పీడిఎస్యు చెప్పింది. కేవలం దానికోసం మాత్రమే కాదు, సామాజిక స్పృహతో విద్యార్థి ఉండాలని కూడా పీడిఎస్యు చెప్పింది. సామాజిక స్పృహ అంటే నా చదువులో నాకేముందో అది నేర్చుకుని పరీక్ష రాయడం మాత్రమే చెప్పలేదు. ఆ సామాజిక స్పృహలో, ఆ చదువు వల్ల ఈ సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ చదువు మనకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందా లేదా అనేటువంటి ప్రశ్నను కూడా పీడిఎస్యు వేసింది. కాబట్టే మనం ఒక ఆల్టర్నేట్ విద్యా విధానం కావాలని మన ప్రణాళికలో రాసుకున్నాం. శాస్త్రీయ విద్యా సాధన లక్ష్యంగా పీడిఎస్యు పనిచేస్తూ ఉంది అని. శాస్త్రీయ విద్యా సాధన లక్ష్యం ఒకనాటికి 50 ఏళ్ల కాలంలో, 5 దశాబ్దాల కాలంలో ఆనాటి శాస్త్రీయ విద్యకి ఈనాటి శాస్త్రీయ విద్యకి ఎలాంటి మార్పులు వచ్చాయి అని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి నేడుంది. అలాంటి పరిస్థితుల్లో అసలు ప్రశ్నకే అవకాశం లేకుండా, ప్రజాస్వామిక విలువలకే అవకాశం లేకుండా, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో విద్యార్థులకు తెలియకుండా ఈరోజు బ్రాయిలర్ కోళ్ల మాదిరిగా పౌల్ట్రీ ఫాముల్లో పెరుగుతున్న దుస్థితి ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థి సమూహం ఈరోజు రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ చాలా మంచిదే, ఒకే సమూహంగా ఒక చోట ఉండి సమిష్టి విలువలను నేర్చుకునేటువంటి విద్యా వ్యవస్థనే. కానీ అందులో నేర్చుకుంటున్న పిల్లలు ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటి చర్చ పీడిఎస్యు చేపట్టాల్సిన టాస్క్ రేపు భవిష్యత్తుకుంది. కులాల పేరుతో, మతాల పేరుతో అన్ని కులాలు కలిపి చదువుకున్న దశ నుంచి ఏ కులానికి ఆ కులంలో రేపు అవసరమైతే ఉపకులాలతో కూడా స్కూళ్ళను నడిపేటువంటి స్థితికి ఈరోజు ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చాయి. ఆ స్థితిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఈరోజు పీడిఎస్యు ముందు ఉన్న టాస్క్. ఆ పీడిఎస్యు ముందు ఆ టాస్క్ నెరవేర్చుకోవాలంటే గత చరిత్ర గుణపాఠాలని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఏ విలువల కోసం, ఏ ప్రస్థానం కోసం పీడిఎస్యు ప్రయాణాన్ని ప్రారంభించిందో ఆ ప్రయాణంలో ఖచ్చితంగా లక్షల మెదళ్లకి మేత పెట్టింది, లక్షల మెదళ్లని స్ఫూర్తినిచ్చింది, లక్షల మెదళ్లని ఈరోజు ఉద్యమం కోసం అంకితమై పనిచేసే విధంగా చేసింది. అలా పనిచేసే విధంగా చేసిన కాలంలో ఈ రోజున్న విద్యారంగంలో ఇప్పుడున్న విద్యార్థి సంఘాలు, ఆ విద్యార్థి సంఘాల్లో మన పీడిఎస్యుని కూడా ఖచ్చితంగా ఈ 50 ఏళ్ల చారిత్రక నేపథ్యంలో తప్పనిసరిగా మనం మరింత ముందు అడుగుకు వేయాలంటే గత చరిత్రను చదవడం పాటు ఈ రోజు వస్తున్న మన టాస్కుల్ని ఖచ్చితంగా అధ్యయనం చేయడం, ఆలోచించడం మాత్రమే కాదు, ఆలోచన వేరు ఆచరణ వేరుగా ఈ సమాజంలో మారింది. వ్యక్తి వేరు సమిష్టి వేరుగా మారింది. ఎక్కడికక్కడ విభజనవాదం ఈ రోజు రాజ్యం వెళుతుంది. సమిష్టి కోసం, సమిష్టి విలువల కోసం ఆలోచించడం అనేది పక్కకు పోయింది. శ్రమ నీది, సొమ్ము నాది, శ్రమ నీది, కీర్తి నాది అనేటువంటి వైపుగా ఈ విభజనలు ఈ దేశంలో తీసుకొచ్చిన సందర్భంలో పీడిఎస్యు సంస్థ దీన్ని కూడా టార్గెట్ చేసి ఆ విభజన వాదాన్ని మనం తప్పనిసరిగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని, అందుకనే పీడిఎస్యు 4 అక్షరాలతో 5 వేళ్లతో పిడికిలి బిగించుకున్నటువంటిది. 5 వేళ్లతో ఈ దేశంలో ఉన్న అశేష ప్రజానీకాన్ని, విద్యార్థి లోకాన్ని 5 వేళ్ల వైపు ఆకర్షితం చేసే వైపుగా మన ఉద్యమాన్ని తీసుకెళ్లడమే ఈ 50 ఏళ్ల వసంతాల చరిత్రకి మనం నాంది పలికిన వాళ్ళమవుతాం. భవిష్యత్ తరాలకి ఆ గత చరిత్ర ఉద్యమాన్ని, అనుభవాన్ని ముందుకు ఇచ్చిన వాళ్ళం అవుతాం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు రాష్ట్ర కార్యవర్గ కృతజ్ఞతలు తెలుస్తున్నాను.